బుక్స్ ఉంటాయి కదా అవి కూడా ఇదేం చేయాలి అసలు వినాలి కొద్దిసేపు లెసన్ చిన్న లెసన్ చాలా చిన్న లెసను చిన్నపిల్లలు ఓకే. ఆ పిల్లలు మీకు ఎంతమందికి ఫుట్బాల్ అంటే ఇష్టము? ఫుట్బాల్ అంటే ఇష్టమా? క్రికెట్ ఇష్టమా? పాటలు పాడడం అంటే ఎందుకంటే ఇష్టం? పాటలు పాడడం అంటే ఇష్టమా? ఓకే వెరీ గుడ్. తర్వాత డ్రాయింగ్ ఇష్టమా? డ్రాయింగ్ అందరికి ఇష్టమా? ఈరోజు మనం చెప్పే చిన్న లెసన్ డ్రాయింగ్ కాంపిటీషన్ మనం చెప్పబోతున్నాము. సరేనా పిల్లలు? ఓకేనా పిల్లలు? ఊర్లోన ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఏంటంటే స్కూల్ బిల్డింగ్ అంట. చాలా అందంగా ఉంటుంది ఆ బిల్డింగ్. మీలాగా మీరు ఎక్కడైతే అందంగా ఉన్నారో ఆ బిల్డింగ్ చాలా అనుకూలంగా ఉంది. ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయి. ఉన్నాయి చెట్లు ఉన్నాయి. స్కూల్ అయిన తర్వాత ఏముంటాయి? అన్నీ ఉంటాయి. అట్లాగే స్కూల్ ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. బాగా చల్లని వాతావరణం చాలా బాగుంటాయి. స్కూల్లోనే చాలా క్లాస్ ఉంటాయి కదా. ప్రీ ప్రైమరీ నుంచి 5 క్లాసులు ఉంటాయి కదా. బాగా చాలా క్లాసులు ఉన్నాయన్నమాట. ఈరోజు మనము ఆ స్కూల్లోన చాలా స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఏ క్లాస్ ఉన్నారు? చాలా స్టూడెంట్స్ వాళ్ళ జరిగిన సన్నివేశం వాళ్ళు చెప్తూ ఉంటారు. సరైన పిల్లలు ఆ స్కూల్లోన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో స్కూల్ కాంపిటీషన్ జరుగుతాయి కదా. డ్రాయింగ్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి మీరు చక్కగా మీరు ఏదైతే డ్రాయింగ్ వేసుకుంటున్నారో రేపు వేయడానికి అని చెప్పేసి చెప్పారు. ఏముంది
గేమ్స్ టీమ్ వైజ్ సపరేట్గా ఆడిస్తారు కదా ఏదో ఒక గేమ్ ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు అట్లా ఆడాలంటే ఏం చేస్తారు ఫస్ట్ క్రికెట్ ఆడతారా కొంచెం ఎంతమంది ఆడతారు క్రికెట్ ఆడేటప్పుడు కొన్నిసార్లు టీం ఆడతారు కొన్నిసార్లు ఒక్కొక్కరు ఆడతారు నీ తర్వాత నా తర్వాత అని చెప్పేసి అట్లా ఆడతారు కానీ కొన్నిసార్లు టీం ఆడతారు మా టీం ఏమైంది మేము గెలుస్తాం అని అంటారు లేదా అట్లా టీము ఇక్కడ టీచర్ ఏం చేస్తుందంటే ఒక టీంని సెలెక్ట్ చేస్తుంది ఆ టీంని సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుందన్నమాట క్లాస్లో ఈ అమ్మాయి పేరు వచ్చేసి అర్పిత ఏం పేరు అర్పిత నేను మీ పేర్లు అడిగాను కదా నేను కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగాను అట్లా ఈ పాప పేరు ఏమి అర్పిత అర్పిత కూడా మీలాగే స్కూల్కి వెళ్తూ ఉంటుంది వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ టీచరు క్లాస్లో గ్రూప్ను ఫామ్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఒక గేమ్ ఆడించాలి ఆ గేమ్కి సెలెక్ట్ చేయాలి కదా ఇంకో ముగ్గురు 10 మంది ఉన్నారనుకో లేదా 15 మంది ఉన్నారనుకో 15 మంది ఉంటే ఎన్ని గ్రూపులు అవుతాయి 5 గ్రూపులు 5 మంది అట్లా గ్రూపులు సెలెక్ట్ చేస్తారు